సోనియా గాంధీని ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించినటువంటి వివాదంలో వన్ ఆఫ్ ద నిందితుడిగా ఉన్నటువంటి ఉన్నికృష్ణన్ పొట్టి ఎందుకు కలిశాడు? అతను వాస్తవంగా బ్రోకర్‌గా వ్యవహరించింది ఈ శబరిమల వ్యవహారంలో అతనే. ఇది భారతీయ జనతా పార్టీ రైజ్ చేస్తున్న ప్రశ్న. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదేంటంటే, అప్పుడు ఉమెన్ చాందీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఒక డిజిగ్నేటెడ్ పదవిలో ఉన్నాడు చైర్మన్‌గా అక్కడ. అందులో భాగంగా కలిసాడు తప్పించి మరేమీ లేదు. ఇది రాజకీయంగా అన్నటువంటిది. దానికి వీళ్ళేం రైట్ చేస్తారు? సోనియా గాంధీకి అసలు ఏ పదవి ఉంది అన్నటువంటిది బీజేపీ వాళ్ళని. సోనియా గాంధీ పదవి కాదు, ఆవిడ రాజమాత. ఆవిడ యూపీఏ చైర్పర్సన్‌గా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలుస్తూనే ఉంటది. కాపోతే ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే, శబరిమలై బంగారానికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే దాన్ని వాడుకోవాలనుకున్నాడో అతను కోర్టును అడగడంతో బయటకొచ్చిన వ్యవహారం. అతను ప్రభుత్వాన్ని అడగడంతో బయటకొచ్చినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఓవరాల్‌గా అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంత బంగారం లూటీ అయింది, ఏంటన్నటువంటిదైతే దర్యాప్తు జరుగుతుంది. దాంట్లో రాజకీయాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపితం కాదు, వ్యక్తుల యొక్క ద్రోహం.